నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు కెనరా బ్యాంక్స్ ఈ బ్యాంక్స్ ప్రెజెంట్ ఎఫ్డికి ఎంత వడ్డీని ఆఫర్ చేస్తూ ఉన్నాయో ఈ వీడియోలో తెలియజేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎఫ్డి అనగా ఫిక్స్డ్ డిపాజిట్స్. దీని గురించి మీలో చాలామందికి తెలుసు అనుకుంటా కదా. ఎవరికైతే తెలీదో వాళ్ళకి షార్ట్ టర్మ్గా చెప్పబోతున్నా. ఎఫ్డి అనగా ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ఫిక్స్డ్ టెన్యూర్ పాటు బ్యాంక్స్లో కానీ ఎన్బిఎఫ్సిస్లో కానీ లేదా కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి ఆ కంపెనీస్లో కానీ డిపాజిట్ చేస్తామన్నమాట. టెన్యూర్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారు. ఈ రకంగా ఎఫ్డి అన్నది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టెన్యూర్ అనేది 7 days నుండి 10 years వరకు ఉంటుంది. అది మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీ ఇంట్లో ₹1,00,000 డబ్బు ఉంది. మీకు ఆ డబ్బు 3 నెలల తర్వాత కావాలి. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ డబ్బుని ఎఫ్డి చేసుకోవచ్చు. 3 నెలల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మీకు ఇస్తారు. అదే 10 years వరకు మీకు అవసరం లేదు. 10 years తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏంటంటే ఎఫ్డి చేసుకొని బ్యాంక్స్లో కానీ ఎన్బిఎఫ్సిస్లో కానీ ఎక్కడైనా డిపాజిట్ చేసుకున్నట్లయితే 10 years తర్వాత అసలు ప్లస్ వడ్డీ మీకు ఇస్తారు. వడ్డీ రేట్ అనేది ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ వడ్డీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ రకంగా డబ్బు సేవ్ అవుతుంది, ప్లస్ వడ్డీ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఇంకా డిపాజిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మినిమం డిపాజిట్ అనేది ₹1000 ఉంటుంది, 5000 ఉంటుంది, ఎక్సెట్రా. ఇది కంప్లీట్గా బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ మ్యాక్సిమం డిపాజిట్ అంటారా, అన్లిమిటెడ్, ఎంతైనా చేసుకోవచ్చు. మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నట్లయితే ఆ ₹1,00,00,000 కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్ థింగ్ వడ్డీ రేట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వడ్డీ రేట్లు అన్నవి కంప్లీట్గా బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కొన్ని బ్యాంక్స్ తక్కువ ఆఫర్ చేస్తే, కొన్ని బ్యాంక్స్ ఏంటంటే ఎక్కువ ఆఫర్ చేస్తూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది టెన్యూర్ మీద డిపెండ్ అయి ఉంటాయి, అమౌంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. అది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. చాలామంది ఏం చేస్తారంటే బ్లైండ్గా ఏదో ఒక బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని డిపాజిట్ చేసుకుంటారనమాట. అలా బ్లైండ్గా చేసుకునే ముందు ఒక 3-4 బ్యాంకులు లేదా 10 బ్యాంకుల్ని కంపేర్ చేసుకోండి. ఏ బ్యాంకులో అయితే వడ్డీ రేట్ అనేది ఎక్కువ ఉందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ ఇంకా ఎస్బీఐ బ్యాంక్లో చూసుకున్నట్లయితే అది కూడా బిలో 2 కోట్ల వరకు అనమాట. సో 7 రోజుల నుంచి 45 రోజుల వరకు వడ్డీ రేట్ అన్నది 2.9%. అదే 46 days నుండి 179 days వరకు చూసుకున్నట్లయితే 3.9%. అండ్ 180 days నుండి 210 days వరకు అయితే 4.4%. మరియు 211 days నుండి లెస్ దెన్ 1 year వరకు అయితే 4.4%. 1 year to less than 2 years అయితే 4.9%. 2 years to less than 3 years అయితే 5.1%. అండ్ 3 సంవత్సరాల నుండి లెస్ దెన్ 5 yearsకి చూసుకున్నట్లయితే 5.3%. మరియు 5 years నుండి మ్యాక్స్ టెన్యూర్ 10 years వరకు చూసుకున్నట్లయితే 5.4% అనమాట. ఇవి ఎస్బీఐ యొక్క వడ్డీ రేట్లు. అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకున్నట్లయితే అది కూడా మనం ఎంతైతే డబ్బును డిపాజిట్ చేస్తున్నామో అది కనుక 2 కోట్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే ఇవన్నమాట వడ్డీ రేట్లు. మరియు ఇక్కడ డిపాజిట్ అమౌంట్ అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి మాత్రమే మనం డిపాజిట్ చేస్తాం, మంత్లీ చేయం. ఇది గమనించుకోవడం చాలా ముఖ్యం. ఇంకా 7 days నుండి 14 days వరకు చూసుకున్నట్లయితే వడ్డీ అన్నది 2.5%. మరియు 15 days నుండి 29 days వరకు చూసుకున్నట్లయితే 2.5 సేమ్. 30 రోజుల నుండి 45 రోజులకు చూసుకున్నట్లయితే 3%. 46 రోజుల నుండి 60 రోజుల వరకు చూసుకున్నట్లయితే 3%. మరియు 61 రోజుల నుండి 90 రోజుల వరకు చూసుకున్నట్లయితే మళ్ళీ 3% అనమాట. అండ్ 91 days నుండి 6 months వరకు చూసుకున్నట్లయితే 3.5%. మరియు మోర్ దెన్ 6 months అనగా 6 months 1 day నుండి 9 months వరకు చూసుకున్నట్లయితే 4.4%. మరియు 9 months 1 day నుండి లెస్ దెన్ 1 year వరకు చూసుకున్నట్లయితే 4.4%. అనగా 9 నెలల వరకు ఒక వడ్డీ రేట్ ఉంటుంది, మరియు 9 నెలల ఒక రోజు నుండి ఇంకొక వడ్డీ రేట్ ఉంటుందన్నమాట. ఇలా మారుతూ ఉంటుంది టెన్యూర్ ప్రకారం. అండ్ 1 yearకి చూసుకున్నట్లయితే 4.9%. ఒకవేళ మీరు హెచ్డిఎఫ్సిలో ఎంత అమౌంట్ అయినా కానివ్వండి 1 సంవత్సరానికి డిపాజిట్ చేసుకున్నట్లయితే వడ్డీ అన్నది 4.9% ఆఫర్ చేస్తున్నారు ప్రెజెంట్. ఈ వడ్డీ రేట్లు కూడా మారుతూ ఉంటాయి క్వార్టర్కి. అది గమనించుకోవడం చాలా ముఖ్యం. అండ్ 1 year 1 day నుండి 2 years వరకు చూసుకున్నట్లయితే 5%. అదే 2 years 1 day నుండి 3 years వరకు చూసుకున్నట్లయితే 5.15%. మరియు 3 years 1 day నుండి 5 years వరకు చూసుకున్నట్లయితే 5.3%. అండ్ 5 years 1 day నుండి 10 years వరకు చూసుకున్నట్లయితే 5.5%. ఇదనమాట హెచ్డిఎఫ్సి యొక్క వడ్డీ రేట్లు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కెనరా బ్యాంక్.
ఈ కెనరా బ్యాంక్లో 7 రోజుల నుండి 45 రోజులకి చూసుకున్నట్లయితే 3% వడ్డీ, 46 రోజుల నుండి 90 రోజులకి చూసుకున్నట్లయితే 4% పెర్ యానం. నేను ఏదైతే వడ్డీ చెప్తున్నానో అది 4% పెర్ యానం అనమాట. అండ్ 91 డేస్ నుండి 179 డేస్కి చూసుకున్నట్లయితే 4.05%, మరియు 180 డేస్ నుండి లెస్ దెన్ 1 ఇయర్కి చూసుకున్నట్లయితే 4.50%, మరియు 1 ఇయర్ ఎగ్జాక్ట్ 1 ఇయర్కి కనుక మీరు కెనరా బ్యాంక్లో ఎఫ్డి చేసుకున్నట్లయితే మీకు వచ్చే వడ్డీ అనేది 5.30%. అండ్ 1 ఇయర్ 1 డే నుండి 2 ఇయర్స్ వరకు చూసుకున్నట్లయితే 5.25%, 2 ఇయర్స్ 1 డే నుండి 3 ఇయర్స్ వరకు చూసుకున్నట్లయితే 5.25% సేమ్ ఇంట్రెస్ట్, మరియు అండ్ 3 ఇయర్స్ 1 డే నుండి 5 ఇయర్స్ వరకు చూసుకున్నట్లయితే 5.35%. అండ్ లాస్ట్ వన్ 5 ఇయర్స్ 1 డే నుండి 10 ఇయర్స్ వరకు చూసుకున్నట్లయితే 5.35% సేమ్. సో ఈ రకంగా కెనరా బ్యాంక్ అన్నది మ్యాక్స్ టు మ్యాక్స్ 5.35% వరకు వడ్డీని ఆఫర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇది చూసుకున్నట్లయితే 7 రోజుల నుండి 14 రోజుల వరకు 2.9% ఆఫర్ చేస్తుంది. 15 డేస్ నుండి 45 డేస్ వరకు చూసుకున్నట్లయితే 2.9 సేమ్. 46 డేస్ నుండి 90 డేస్ వరకు అయితే 3.9, 91 డేస్ నుండి 180 డేస్ వరకు అయితే 3.9, అండ్ 181 డేస్ నుండి 270 డేస్కి చూసుకున్నట్లయితే 4.4%, 271 డేస్ నుండి లెస్ దెన్ 1 ఇయర్కి చూసుకున్నట్లయితే 4.4%, ఎగ్జాక్ట్గా 1 ఇయర్కి అయితే 4.9%, అండ్ 1 ఇయర్ 1 డే నుండి 400 డేస్ వరకు చూసుకున్నట్లయితే 5.1%, 401 డేస్ నుండి 2 ఇయర్స్ వరకు అయితే 5.1, 2 ఇయర్స్ 1 డే నుండి 3 ఇయర్స్ వరకు అయితే 5.1 సేమ్, అండ్ 3 ఇయర్స్ 1 డే నుండి 5 ఇయర్స్కి చూసుకున్నట్లయితే 5.3%, అండ్ 5 ఇయర్స్ 1 డే నుండి మ్యాక్స్ టు మ్యాక్స్ 10 ఇయర్స్ వరకు మీరు డిపాజిట్ చేసుకున్నట్లయితే మీకు వచ్చే వడ్డీ అనేది 5.3%. సో ఈ రకంగా ఈ బ్యాంక్స్ అనేవి వడ్డీని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. నేను కేవలం ఇక్కడ 4 బ్యాంక్స్ని మాత్రమే కంపేర్ చేశా, చాలా బ్యాంక్స్ ఉంటాయి. సో అన్ని బ్యాంక్స్ని డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని డీటెయిల్డ్గా కంపేర్ చేసుకున్న తర్వాతే ఏ బ్యాంకులు అయితే వడ్డీ రేట్లు అనేవి ఎక్కువ ఉన్నాయో ఆ బ్యాంక్లోనే డిపాజిట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సింపుల్ అండి, బ్యాంకు మంచిదై ఉండాలి, వడ్డీ రేట్ అనేది ఎక్కువ ఉండాలి. ఆ రకంగా మంచి బ్యాంకు అండ్ వడ్డీ రేట్ ఎక్కువ ఉన్నట్లయితే మీ డబ్బు సేఫ్గా ఉంటుంది, మరియు మీకు అధిక వడ్డీ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా పోస్ట్ ఆఫీసులో చూసుకున్నట్లయితే 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు 5.5%, అదే 5 ఇయర్స్ కనుకోండి ఏకంగా 6.7% కూడా ఆఫర్ చేస్తుంది. సో మీరే డిసైడ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో కేవలం 4 బ్యాంకులని కంపేర్ చేశా, ఇంకా చెక్ చేసుకోండి. సో ఈ రకంగా చెక్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఎఫ్డీలు అయితే మన డబ్బు 100% సేఫ్గా ఉంటుంది, వడ్డీ కూడా వస్తుంది. అదే స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీకు నాలెడ్జ్ లేకుండా పెట్టుబడి పెట్టుకున్నారనుకోండి నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రకంగా గమనించుకొని మంచి బ్యాంక్స్లో మాత్రమే పెట్టుబడి పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ రకంగా ఎఫ్డి గురించి కానీ ఆర్డీ గురించి కానీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కానీ స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇలా దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో ఏంటంటే మోర్ దెన్ 40 కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయండి. ఎఫ్డి గురించి ఒక కోర్సు ఉంది, మరియు ఆర్డీ గురించి ఉంది, స్టాక్ మార్కెట్ గురించి ఉంది, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉంది, బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలన్న దాని గురించి ఉంది. ఇలా ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Mutual funds investments are subjected to market risk. Please read the offer document carefully before investing. ఈ స్టేట్మెంట్ మిమ్మల్ని భయపెడుతూ ఉందా? మ్యూచువల్ ఫండ్స్ కు మీరు దూరంగా ఉంటున్నారా? ఎందుకంటే ఈ స్టేట్మెంట్ వలన అయితే భయపడడం మానేయండి. నా దగ్గర పరిష్కారం ఉంది. నేను ఒక కోర్స్ ని డెవలప్ చేశాను మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లో మేము మీకు బోధిస్తాము A to Z ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ గురించి. మీరు పూర్తిగా నేర్చుకుంటారు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ సీక్రెట్స్ గురించి ఈ కోర్సులో. మీరు ఈ కోర్సును చూసిన తర్వాత మీరు నాతో చెప్పగలరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇంట్లో వంట చేయడం కన్నా సులభమైనదని. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్స్పర్ట్ అవ్వండి.